mighty long. మరొక్కసారి సిలువకు అప్పగించే ప్రయత్నం చేయొద్దు. నువ్వు చేసే ప్రవర్తన యావత్ ఆయన కను దృష్టితో చూస్తున్నాడు. ఎంతకాలం నీ పగ, నీ కోపం, నీ ద్వేషం, నీ అసూయ, నీ వ్యసనం ఎంతకాలం? ఇంకెంతకాలం? భక్తి చేస్తూ కూడానా, ప్రార్థిస్తూ కూడానా, ఉపవసిస్తూ కూడానా? నీ ప్రార్థనలో శక్తి ఉందా? ఇలాగ చేస్తూ నువ్వు యేసయ్యకి నమ్మకమైన పాత్రనని నువ్వు అనుకుంటున్నావా? యేసయ్యకి నేను నమ్మకమైన పరిచారకుడనని నువ్వు అనుకుంటున్నావా? ఈ రాత్రి పశ్చాత్తాపడు దయచేసి. ఈ రాత్రి ఒప్పుకో యేసయ్య సన్నిధిలో. ప్రభువా, నేను చేసిన తప్పిదం ప్రభువా. అవును, నీకు వ్యతిరేకంగా బందిపోటు దొంగ వలె ప్రవర్తించాను, బరప్పా వలె నేను చేశాను. ఆ దొంగ వలె నరహంతకునిగా నా మాటలతోనే నరహత్య చేశాను. అనేకమైన గుండెల్ని చీల్చాను నా మాటలు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ రాత్రి పశ్చాత్తాపడాలి. ఈ రాత్రి పశ్చాత్తాపంతో దైవ సన్నిధిలో ఉండాలి నువ్వు. ఈ రాత్రి నా ప్రభు నన్ను దర్శించు. ఈ రాత్రి నా ప్రభు నన్ను దర్శించినందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి.